తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఓ చిన్న గ్రామంలో బాబు అనే బాలుడు ఉండేవాడు. బాబు తల్లిదండ్రులు పేదవాళ్ళైనా మంచి విలువలతో బాబుని పెంచుతున్నారు. అయితే బాబుకు అలవాటు, ఏ పనికి చేతులెత్తడు. చదువు బాగానే ఉన్నా ఇంటి పనులు, చదువుతో పాటు ఇతర బాధ్యతలను తప్పించుకునేవాడు. ఒకరోజు అతని తల్లి అంటుంది, బాబు నీ బట్టలు తడి చెయ్యమ్మా అని. బాబు అంటాడు, అమ్మా నాకు టైం లేదు, నా బూట్లు ఎక్కడా కనిపించడం లేదు, నేను స్కూల్కి వెళ్ళాలి అని అంటాడు. అతని తల్లి జాలిగా బూట్లు తీసుకొని వచ్చింది, వాటిని అతని కాలికి వేసింది. కానీ బాబు మాత్రం ఒక్కసారి కూడా తనకు సహాయపడి అమ్మకు కృతజ్ఞత చెప్పలేదు. ఒకరోజు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా బాబు వింతగా మెరిసే బూట్ల జతను రోడ్డుపై కనిపించాయి. వాటిపై సున్నితంగా ఉంది, ఈ బూట్లు మంచి మనుషుల మాటలు మాత్రమే వినగలవని. బాబు ఆశ్చర్యంతో ఆ బూట్లు వేసుకున్నాడు. బాబు వాటిని వేసిన వెంటనే బూట్లు మాట్లాడసాగాయి. బాబు, ఎన్ని రోజులు మాలాంటి బూట్లను తిడుతున్నావు? మేము మనుషుల్లా భావనలు కలవాళ్ళమయ్యా అని అంటాయి. బాబు షాక్ అయ్యాడు. నువ్వు మాట్లాడుతున్నావా? బూట్లు నవ్వుతూ, అవును, కానీ నీ కాళ్ళకు ఉండాలంటే నీవు మంచి పనులు చేయాలి, మాకు గౌరవం ఇవ్వాలి. ఆ రోజు మొదలు బూట్లు ప్రతిరోజు బాబుతో మాట్లాడేవి. స్కూల్కి ఆలస్యం అయితే పట్టుదలతో ఉండు, ఆలస్యం మంచిది కాదు అక్క చిన్నగా చెప్పగా, బాబు కోప్పడితే సోదరులు మీద ప్రేమ చూపించు, అది నిజమైన విలువ అని బూట్లు అంటాయి. తల్లి ఇంటి పని అడిగితే తొలిసారిగా బాబు అంగీకరించాడు. బాబు, నువ్వు మారిపోతున్నావు, గొప్పవాడు అవుతావు అని తల్లి అంది. ఒకరోజు బాబుకు పరీక్ష ఉంది. అతను ఆలస్యంగా లేచాడు. బూట్లు చెప్పాయి, బాబు పక్కనే ఓ కుర్రాడు నడవలేక తిప్పల పడుతున్నాడు, అతనికి సహాయం చేస్తేనే మేము నిన్ను పరీక్షకు తీసుకెళ్తాము. బాబు తొలిసారి ఆలస్యం అవుతానన్న భయాన్ని వదిలి ఆ బాబును స్కూల్కి తీసుకెళ్ళాడు. చివరకు బాబు పరీక్షకు కూడా సమయానికి చేరాడు. అంతటి మారిన బాబుని చూసి తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఇకపై బాబు తన పనులను తానే చేసేవాడు. మరొక రోజు బూట్లు మాయమవుతాయి. బాబు ఆశ్చర్యంగా చూస్తూ బూట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని అనుకుంటాడు. అవి చివరిసారిగా మాట తీసేశాయి. నువ్వు మారిపోతావు బాబు, నీ మనసే ఇప్పటి నుంచి మా శబ్దం అని వెళ్ళిపోయాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ప్రతి ఒక్క వస్తువుని గౌరవం ఇవ్వాలి. మన పనులు మనమే చేసుకుంటే మనకు జీవితంలో విలువలు పెరుగుతాయి. ఈ స్టోరీ ఎంతో చక్కగా ఉంది కదా పిల్లలు.